ఏ నియోజకవర్గంలో ఎంత ఓటింగ్ పోలైంది, ఏ పార్టీకి ఎన్ని ఓట్లు పడ్డాయి అనేది తెలిపే ఫారం 20 ఇంతవరకు ఎందుకు ప్రకటించలేదు అన్నది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పోలింగ్ పై అనుమానాలకు తావిస్తోంది. ఇంతకు ముందు ఎప్పుడూ కూడా ఇలా జరగలేదు. ఎందుకు ఇంత ఆలస్యం జరుగుతుంది? ఫైనల్ ఫిగర్ కి కౌంటింగ్ ఫిగర్ కి ఎందుకు తేడా వచ్చింది? మాకున్న అనుమానాలు నివృత్తి చేయకపోవడం వలన అనుమానాలు ఇంకా పెరుగుతున్నాయని తాజాగా వైసీపీ నేత అంబటి రాంబాబు ఎన్నికల కమిషనర్ను కలిసి ఫిర్యాదు చేశారు. అంబటి సహా వైసీపీ నేతలు ఈ రోజు ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి వివేక్ యాదవ్ ను కలిశారు. ఎన్నికల సరళిపై వైసీపీ వ్యక్తం చేసిన అనుమానాలను నివృత్తి చేయాలని వారు ఏపీ సీఈఓని కోరారు. పోలింగ్ శాతం విషయంలో ఎన్నికల తర్వాత ఈసీ వేరువేరు ప్రకటనలు చేసిందని గుర్తు చేశారు అంబటి రాంబాబు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఎంత శాతం పోలింగ్ నమోదైంది, ఒక్కో అభ్యర్థికి ఎన్ని ఓట్లు వచ్చాయనే విషయాలను ఈసీ వెల్లడించలేదని చెప్పారు. ఫారం 20 సమాచారాన్ని వెంటనే అప్లోడ్ చేయాలని సీఈఓని వైసీపీ నేతలు కోరారు. ఈవీఎంలపై కూడా తమకు అనుమానాలున్నాయని చెప్పారు వైసీపీ నేతలు. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయొచ్చని మొదట చెప్పింది చంద్రబాబేనన్నారు. గతంలో ఈవీఎంలపై ఆయన కూడా ఫిర్యాదు చేశారన్నారు. ఈవీఎంలలో ఎన్ని ఓట్లు పడ్డాయో వీవీప్యాట్లో కూడా అన్నీ చూపించాలని, కానీ ఏపీలో ఈవీఎం తనిఖీల్లో అలాంటి పరిస్థితులు లేవని చెప్పారు. వీవీప్యాట్లో లెక్కించకుండా కేవలం మాక్ పోలింగ్ చేసి చూపిస్తున్నారని, అది సరికాదని పేర్కొన్నారు. తమ అనుమానాల్ని ఎన్నికల కమిషన్ నివృత్తి చేయాల్సిందేనని పట్టుబట్టారు. తమ ఆరోపణలపై ఈసీ స్పష్టత ఇస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. ఎన్నికల రోజు సాయంత్రం 6 గంటలకు ప్రకటించిన పోలింగ్ శాతానికి ఎన్నికల తర్వాత ప్రకటించిన లెక్కలకు చాలా తేడా ఉందని అంటున్నారు వైసీపీ నేతలు. 6 గంటల తర్వాత కేవలం క్యూ లైన్లో ఉన్న వారికి మాత్రమే అవకాశం ఇస్తారని, అయితే ఏపీలో అనూహ్యంగా ఓటింగ్ శాతం భారీగా పెరిగిందన్నారు. అక్రమాలు జరిగాయనే అనుమానం అందరిలో ఉందని, దాన్ని ఎన్నికల కమిషన్ నివృత్తి చేయాలన్నారు. అనుమానాలను నివృత్తి చేయవలసినటువంటి బాధ్యత ఎన్నికల కమిషన్కు ఉంది కాబట్టి రిటర్న్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున మేము ఈ రిప్రజెంటేషన్ వారికి ఎన్నికల కమిషన్ వారికి ఇవ్వటం జరిగింది. త్వరలోనే వీటన్నిటినీ కూడా నివృత్తి చేస్తారనేటువంటి భావన మాకున్నదని మేము అనుకుంటున్నాం. వారు చేయకపోతే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందనేటువంటి భావన దేశవ్యాప్తంగా వచ్చేటటువంటి అవకాశం ఉన్నది. దాన్ని నివృత్తి చేయవలసిందిగా వారిని కోరటం జరిగింది.